సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. రేపు ప్రధాని మోదీ ఆలయాన్ని దర్శించుకోనున్న నేపథ్యంలో ఆలయం మూసేశారు. పోలీసులు సామాన్య భక్తులను ఆలయంలోకి అనుమతించకపోవడంతో గేట్ వద్ద పడిగాపులు కాసి చివరికి చేసేదేం లేక బయట నుంచే మొక్కులు చెల్లించుకుని వెళ్తున్నారు భక్తులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ద్వారా తెలుసుకుందాం. రైట్, నమస్తే విజయభాస్కర్. మనం చూస్తున్నాం ప్రధాని వస్తున్నారని చెప్పి ఈ రోజే ఆలయాలను మూసివేసినట్టు తెలుస్తుంది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం భక్తులు బయట నుంచే పడిగాపులు కాస్తున్నారు. మరి దీనికి సంబంధించి భక్తుల యొక్క అభిప్రాయం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల నేపథ్యంలో రేపు వేములవాడలో ప్రధాని మోడీ టూర్ అయితే కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో ఎస్పీజీ మొత్తం కూడా వేములవాడతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి సభా ప్రాంగణం అంతా కూడా పరిసరాలను వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటారు. ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉంటే దాదాపు 48 గంటల ముందస్తుగానే వారు ఆధీనంలోకి తీసుకుంటారు. అయితే భక్తులకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు. దక్షిణ కాశీగా పేరున్నటువంటి వేములవాడ రాజన్నను రేపు దర్శించుకోనున్నారు పీఎం మోడీ, నరేంద్ర మోడీ. ముఖ్యంగా దర్శనం అనంతరం కూడా అక్కడ నుంచి సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ రోజే అంటే ఎలాంటి ముఖ్యంగా వేములవాడ రాజన్న అంటేనే సోమవారం, ఆదివారం వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారం, సోమవారం భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఈ హాలిడేస్ ఉన్నటువంటి తరుణంలో ఉదయం అదేవిధంగా సాయంత్రం వేళ భక్తులు కూడా తమ యొక్క మొక్కులు చెల్లించుకోనికి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఒక ఆంధ్ర, తెలంగాణనే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల నుంచి కూడా రాజన్నను దర్శించుకునేందుకు వస్తారు. వచ్చి సోమవారం అంటే నిన్నటి రోజున వచ్చి ఇక్కడ దర్శనం అనంతరం ఇక్కడ నిద్ర చేసి వెళ్ళేటువంటి సెంటిమెంట్ ఇక్కడ ఉంటుంది. కానీ జిల్లాకు సంబంధించినటువంటి సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు వేములవాడ ఆలయంలోనికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, వాటిని తాము పాటిస్తున్నామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు మరోవైపు భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవేమైనా ఉన్నప్పుడు ముందస్తుగా దాదాపు 3 to 4 days ముందస్తుగా తమకు మీడియా ద్వారా సమాచారం తెలియజేయాలి. ఒకవేళ అలా తెలియజేసినట్లయితే తమ యొక్క టూర్ ను, తమ వచ్చేటువంటి సమయాన్ని మేము మార్చుకునే వాళ్ళం. కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తమకు బయట నుంచి ఎలా పంపిస్తారంటూ కూడా పలువురు పోలీసులతో వాదనకు దిగినటువంటి నేపథ్యం, పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ మేము పాటిస్తున్నాం తప్ప మేమేం చేయలేమని చెప్పేసి కూడా చేతులెత్తేసినటువంటి వైనం అయితే మనకు ఇక్కడ కనిపించింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రాజన్న భక్తులు ఇక చేసేదేం లేకుండా బయట నుంచి తమ యొక్క మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే మనం అక్కడ చూడవచ్చు. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు రాజన్న దర్శనానికి వచ్చినటువంటి భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వెళ్ళినటువంటి నేపథ్యం కనిపించింది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి తరుణంలో కనీసం ఒక సమాచారం అయితే ఇవ్వాలి. తాము వచ్చేటువంటి, ఎందుకంటే ఎప్పుడు అయినా కానీ కేవలం స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు మాత్రమే ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చారు తప్ప ప్రధాని స్థాయి అటువంటి వాళ్ళు ఎప్పుడూ రాలేదు. కనీసం ఒక సమాచారం చేరవేస్తే బాగుంటుండేది అనేటువంటిది వాళ్ళ యొక్క భక్తుల యొక్క ఆవేదనగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే అక్కడ భక్తులను అసహనానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. రైట్.